చిన్నప్పుడు మా మమ్మీ చెప్పేది, "చదువుకోకపోతే అంట్లు తోముకోవాల్సొస్తది" అని. కానీ అదే మమ్మీ పెళ్లి తర్వాత అంట్లు తోముకోవటం నేర్చుకో, వంట నేర్చుకో, ఇంటి పని నేర్చుకో అని అంటా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎందుకు చదివిస్తారో అర్థం కాదు. ఇంకా ఎలా చూస్తారంటే ఆడోళ్ళని, ఇంక పని చేయడానికే ఈ అమ్మాయి పుట్టింది. మా ఇంటికొచ్చిందంటే పని చేయాలి. నువ్వు ఉద్యోగం చేయి, చదువుకో, ఎంతన్నా చెయి. కానీ ఇంటి పనంతా మాత్రం నువ్వే చేయాలి. అదేదో మనమేదో రోబో మిషన్ లాగా. ఇకపోతే మనలాంటి మోడర్న్ గర్ల్స్‌కి నెయిల్ పాలిష్ పెట్టుకున్నా, నెయిల్స్ పెంచుకున్నా, మనకి అంట్లు తోమాలంటే చాలా కష్టమైద్ది. ఎక్కడ నెయిల్ పాలిష్ పోయిద్దా? ఎక్కడ నెయిల్స్ విరిగిపోతాయా అని. అందుకని నేను మాత్రం ఇక్కడ గ్లౌజ్ అనేది యూజ్ చేస్తున్నానండి. గ్లౌజ్ అయితే నేను ఐకియా నుండి కొనుక్కున్నాను. ఎప్పుడూ యూజ్ చేయను. బట్ చాలా అంట్లు ఉన్నప్పుడు బాగా చెయ్యి అనేది మన సబ్బు నీళ్ళలో నానుతా ఉంటది గదా! సో, అలాంటప్పుడు చెయ్యి కొంచెం రఫ్‌గా అయిపోతదని చెప్పి, ఆ టైంలో ఎక్కువ వెసల్స్ ఉన్నప్పుడు మాత్రం నేనైతే గ్లౌస్‌తో యూజ్ చేస్తాను. బట్ ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో మీకసలు అంట్లు తోమిన ఫీలింగే ఉండదు.